హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్లో డిఫరెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో అన్ని జాబ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వెబ్సైట్ లింక్ను కూడా ఇస్తాను. ఈ వెబ్సైట్ వచ్చేసి మనకి ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ. సో ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్. సో ఇందులో డిఫరెంట్ కరెంట్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. నేను ఒక జాబ్ గురించి కాకుండా డిఫరెంట్ జాబ్స్ గురించి ఉన్నాయి. ఇక్కడ చార్టెడ్ అకౌంట్ ఉంది, అలాగే ఆర్కిటెక్ట్, ఒరాకల్ డేటాబేస్ ఆర్కిటెక్ట్, అడ్మినిస్ట్రేటర్. సో ఈ పోస్టులు కూడా ఉన్నాయి. ఇక డేట్స్ కూడా ఇచ్చారు. అప్లై డేటు మార్చ్ 2 వరకు ఉంది. ఈ పోస్ట్ కూడా మార్చ్ 2 వరకు ఉంది. ఇక వేరే పోస్ట్ కూడా ఉన్నాయి. అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ సర్వర్ అడ్మినిస్ట్రేటర్ అసోసియేట్, ఇది ఫిబ్రవరి 25 వరకు ఉంది. ఇక క్రిప్టోగ్రఫీ ఆపరేషన్ ఇంజనీర్, సో ఇది కూడా ఉంది. ఇది ఫిబ్రవరి 25 వరకు ఉంది. సో ఒక్కొక్క అడ్వర్టైజ్మెంట్ చూస్తే, సో ఫస్ట్ ఈ అడ్వర్టైజ్మెంట్ చూద్దాం. సో ఈ అడ్వర్టైజ్మెంట్ చూస్తే రిక్రూట్మెంట్ ఫర్ క్రిప్టోగ్రఫీ ఆపరేషన్స్ ఇంజనీర్ అని ఉంది. ఈ పోస్ట్ కి ఎవరు ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం. ఇది ఆపర్చునిటీ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అని ఇచ్చారు. సో దీనికైతే మెయిన్లీ ఫోకస్ చేసేది ఏంటంటే టాలెంటెడ్ ఉమెన్ లుకింగ్ టు రీస్టార్ట్ దేర్ కెరీర్స్ ఆఫ్టర్ ఏ బ్రేక్ ఫర్ ఫ్యామిలీ గ్రోత్ అండ్ సస్టైన్స్ విల్ బి గివెన్ డ్యూ కన్సిడరేషన్. సో మెయిన్లీ ఏంటంటే ఇది ఉమెన్స్ కి అయితే చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో ఎవరైతే ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ ఉండి కొత్తగా కెరీర్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ కోసమైతే చాలా ఈ జాబ్ అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళు ఇస్తున్నారు. సో ఆపర్చునిటీ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇది బ్యాంకింగ్ సైడ్ కాబట్టి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో పొజిషన్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే 4 పొజిషన్స్ ఉన్నాయి. డిజిగ్నేషన్ వచ్చేసి డిపెండ్ ఆన్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లోనే పోస్ట్ కూడా. ఇక మనకి సాలరీస్ ఎలాగ ఉంటాయంటే ఇక్కడ యాన్యువల్ సిటీసీ ఉంటుంది. విల్ బి నెగోషియబుల్ బేస్డ్ ఆన్ ద స్కిల్స్, ఎక్స్పీరియన్స్, ఓరియంటేషన్ అండ్ బోర్డర్ అవుట్లుక్. అంటే యాజ్ పర్ బ్యాంకింగ్ రూల్స్ ప్రకారం అయితే మనకి సిటీసీ ఇవ్వడం జరుగుతుంది, అంటే సాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక టర్మ్స్ ఫర్ ద ఎంప్లాయ్మెంట్, అపాయింట్మెంట్ విల్ బి ఆన్ ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ బేస్ మీద అయితే ఉంటుంది. ఇనిషియల్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years అయితే ఇస్తారు. ఎక్స్టెండబుల్ ఫర్దర్ 3 సంవత్సరాల తర్వాత దాన్ని కంటిన్యూ కూడా చేస్తారు. The contract will be terminable with a notice period of 1 month. అంటే బిఫోర్ మిమ్మల్ని తీసేయాలంటే 1 month ముందే చెప్పొచ్చు. సో ఇది ఇక పోస్ట్ డీటెయిల్స్ వచ్చేసి ఎలిజిబిలిటీ వచ్చేసి మినిమం గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. సర్టిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ రిలవెంట్ టు జాబ్ రిక్రూట్మెంట్ ఇస్ ప్లస్ పాయింట్ ఫర్ హయ్యర్ కంపాసినేషన్. సో ఎడ్యుకేషన్ అయితే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ చేసి ఉండాలి. సర్టిఫికేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా బాగుంటుంది. రైట్ టు ప్రొఫైల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా ఎన్క్రిప్షన్, కీ మేనేజ్మెంట్, క్రిప్టోగ్రఫీ సొల్యూషన్స్ ఇవి తెలిసి ఉండాలి. సో ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు మనకి. సో ఇది ఒక జాబు. దీని లాస్ట్ డేట్ వచ్చేసి 25 ఫిబ్రవరి వరకు అయితే టైం ఉంది. అలా మనం వేరే ఇక ఎక్స్చేంజ్ సర్వర్ కూడా చూద్దాం. దానికి ఏం అడుగుతున్నారు అంటే ఈ మెయిన్లీ ఏంటంటే ఇది లోకల్, ఇది హైదరాబాద్ జాబ్స్ ఇవి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి జాబ్స్ అయితే ఇవి. సో కాంట్రాక్ట్ బేస్ అయినా కూడా మనకి ఎక్కువ లైఫ్ ఉంటుంది, అలాగే ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇది కూడా చూస్తే రిక్రూట్మెంట్ ఫర్ ఎక్స్చేంజెస్ సర్వర్ అడ్మినిస్ట్రేషన్ అసోసియేట్స్. సో దీని డీటెయిల్ కూడా చూద్దాం. ఇది కూడా ఉమెన్ కోసమే, ఉమెన్ కోటా కోసమే ఇచ్చారు. సేమ్ పోస్టులు వచ్చేసి 2/3 అంటే 2 కానీ 3 కానీ పొజిషన్స్ అయితే ఉన్నాయి. సేమ్ హైదరాబాద్ లొకేషన్, సేమ్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఇవి కూడా. సో దీనికి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మినిమం గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ మాస్టర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, సర్టిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ రిలవెంట్ టు జాబ్ రిక్రూట్మెంట్. ఈ ఇంజనీరింగ్ కి బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో అది ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్ కూడా తెలిసి ఉండాలి. అలాగే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే మేనేజింగ్, అడ్మినిస్ట్రేటింగ్ మైక్రోసాఫ్ట్ ఎక్స్చేంజ్ సర్వర్స్ అండ్ రిలేటెడ్ టెక్నాలజీ. సో ఐటీ డిపార్ట్మెంట్ సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలి దీనికి. ఇక నెక్స్ట్ వచ్చేసి
డేటాబేస్ ఆర్కిటెక్ట్. మెయిన్ ఏంటంటే ఫోకస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కువ అయితే ఉమెన్ కేటగిరీలో అయితే పోస్టులు ఎక్కువ తీసింది. ఎందుకంటే ఇవి కాంట్రాక్ట్ బేస్ ఉంటాయి. మినిమం 3 years నుంచి 5 years అట్లా ఉంటుంది. సో శాలరీ కూడా బాగుంటుంది. ట్రై చేయండి. ఎవరన్నా కెరీర్ మళ్ళా నేను స్టార్ట్ చేయాలి, వాళ్ళు కూడా ఇచ్చేది ఏంటంటే నెక్స్ట్ సెకండ్ కెరీర్ నేను స్టార్ట్ చేయాలని ఎవరైతే ఉమెన్స్ ఉంటారో మెయిన్లీ వాళ్ళ కోసమే ఇది ఇక్కడ ఇచ్చారు చూడండి, యాజ్ ఏ ఫోకస్డ్ డ్రైవ్. సో వాళ్ళ కోసమే టాలెంటెడ్ ఉమెన్ లుకింగ్ టు రీస్టార్ట్ దేర్ కెరీర్. సో వాళ్ళ కోసమే ఈ పోస్టులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక పొజిషన్స్ వచ్చేసి 2 అయితే ఉన్నాయి. ఇక్కడ డేటాబేస్ ఒరాకల్ డేటాబేస్ ఆర్కిటెక్ట్ అడ్మినిస్ట్రేటర్. సో దీనికైతే 2 పోస్టులు ఉన్నాయి. ఇది కూడా హైదరాబాద్లో అయితేనే ఉంది. సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మినిమం గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఎంసీఏ అడుగుతున్నారు. సో ఎక్స్పీరియన్స్ కామను. సో క్రియేట్ అండ్ మెయింటైన్ ఆల్ డేటాబేస్ రిక్వైర్డ్ ఫర్ డెవలప్మెంట్, టెస్టింగ్ అండ్ ప్రొడక్షన్ యూసేజ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇది ఉంటుంది. సో అలాగే చార్టెడ్ అకౌంట్ కూడా ఉంది, అది కూడా చూద్దాం. ఫైనాన్స్ ఆఫీసర్, చార్టెడ్ అకౌంట్, దీనికి ఏం అడుగుతున్నారో తెలుసుకుందాం. సో ఫైనాన్స్ ఆఫీసర్, చార్టెడ్ అకౌంటెంట్కి సేమ్ ఇది కూడా ఉమెన్కి. టోటల్గా నేను చెప్పే పోస్టులన్నీ కూడా ఉమెన్ బేస్డే ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఎందుకంటే మన లోకలే కాబట్టి మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది ఫైనాన్స్ ఆఫీసర్. సో ఒకటే పోస్ట్ అయితే ఉంది. దీని జాబ్ లొకేషన్ కూడా హైదరాబాదు. ఇక యాన్యువల్ సిటీసీ విల్ బి, ఇక సాలరీస్ కూడా సేమ్ యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అయితే ఉంటాయి. ఎలిజిబిలిటీ వచ్చేసి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చార్టర్డ్ అకౌంటెంట్, సిఏ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా. సో చార్టర్డ్ అకౌంట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అడిషనల్ క్వాలిఫికేషన్ లైక్ సిఎఫ్ఏ, సిఎస్, ఎంబీఏ ఫైనాన్స్ విల్ బి అన్ యాడెడ్ అడ్వాంటేజ్. అవి కూడా ఉంటే చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ అయితే 5+ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఐటీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఆర్ ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టార్లో అయితే. సో దీని గురించి ఇవి పూర్తి డీటెయిల్స్. టోటల్గా నేను చూపించిన జాబ్స్ అన్ని కూడా మీకు ఓన్లీ ఫర్ ఉమెన్కి ఇక్కడ ఇచ్చారు. అప్లికేషన్ అలాగే అప్లై బై డేట్ కూడా ఇచ్చారు. నేను ఈ లింక్ ఇస్తాను, హ్యాపీగా మీరు అప్లై చేసేసుకోవచ్చు. అలాగే పూర్తి డీటెయిల్స్ కూడా మీరు చదువుకోండి. ఎందుకంటే ఇది ఫీ ఉందా లేదా ఇవన్నీ డీటెయిల్ కూడా మనకు తెలుస్తాయి. ఇక్కడ మీరు అప్లై హియర్ అని ఉంది కదా, దాన్ని ఒకసారి చూడండి. ఇక్కడ ఇది ఇచ్చారు చూడండి, దీనికైతే అప్లికేషన్ ఇచ్చారు డైరెక్ట్. సో ఈ అప్లికేషన్ని మనం పీడిఎఫ్ ఫార్మేట్లో ఉంది. ఇక ఇక్కడైతే ఆన్లైన్లో ఇచ్చారు. ఇది ఆన్లైన్లో మనం ఇక్కడ జస్ట్ మన ఈమెయిల్ ద్వారా జస్ట్ అప్లై చేసుకోవాలి. దీనికి ఈ పోస్ట్కి అయితే ఇక్కడ పోస్ట్ ఇచ్చారు చూడండి, ఫైనాన్స్ ఆఫీసర్ చార్టెడ్ అకౌంటెంట్కి. దీనికైతే ఇక్కడ జస్ట్ మన నేము ఆధార్లో ఎలాగ ఉందో అలాగా సరే, ఫాదర్ నేము, ఇక మ్యారేజ్ స్టాటస్, మ్యారీడ్, సింగిల్, జెండర్. సో ఇలా ఆల్ డీటెయిల్స్ ఉన్నాయి. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చేసేసండి సరిపోతుంది. సేమ్ ఇక దీనికైతే అప్లికేషన్ ఇచ్చారు. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసుకోవడమే. సో ఇలా ప్రతిదీ కూడా డీటెయిల్గా ఉంది. ఇవన్నీ కూడా మీరు చూసి చెక్ చేసుకోండి. సో ఎవరైతే హైదరాబాద్లో జాబ్ కావాలని ఉమెన్ ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఇమీడియట్లీ ట్రై చేయండి. ఇక్కడ నాలుగు రకాలైన పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.